లోక్సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. మరో 5 రోజుల్లో ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడనుంది. అగ్రనేతల సమావేశాలతో పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నారు అభ్యర్థులు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తరపున కేసీఆర్, బీజేపీ తరపున లక్ష్మణ్, మురళీధర్ రావు ప్రచారాలు చేయగా ఈ నెల 8న పీసీసీ చీఫ్ రాహుల్ గాంధీ పెద్దపల్లిలో ప్రచారానికి రానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని లోక్సభ స్థానాల్లో ప్రచారం రోజురోజుకి హీటెక్కుతోంది. కరీంనగర్, పెద్దపల్లితో పాటు నిజామాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్లలో హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో పాటు కుల సంఘాల మీటింగ్లు, ఆత్మీయ సమ్మేళనాలతో బిజీగా ఉన్నారు. ప్రచారానికి మిగిలింది 6 రోజులే కావడంతో రోజురోజుకి ఎత్తులు, పై ఎత్తులతో పార్టీలు తమ ప్రచార వ్యూహాల్ని రెడీ చేసుకుంటున్నాయి. పాత జిల్లా పరిధిలో దాదాపు 30 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీంతో అన్ని రకాల ప్రజలను ఆకర్షించేలా హామీలిస్తున్నారు అభ్యర్థులు. ప్రధాన పార్టీల ప్రచారాలతో నియోజకవర్గాలు హోరెత్తుతున్నాయి. అభ్యర్థులు తీరిక లేకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో సిట్టింగ్ ఎంపీ వినోద్ తరఫున కేటీఆర్, కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు. కేటీఆర్ రోడ్ షోలతో సిరిసిల్ల, కరీంనగర్లో పర్యటించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా వినోద్ కు మద్దతుగా ప్రచారాలు సాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచిన సంజయ్ ఈసారి ఎంపీగా బరిలో నిలిచారు. ఆయనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మురళీధర్ రావు ప్రచారాల్లో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సన్నాహక సమావేశాలు, డోర్ టు డోర్ ప్రచారాలతో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ నెల 8న ఏఐసీసీ చీఫ్ కరీంనగర్ తో పాటు పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ప్రచార సభలో పాల్గొంటారు. నిజామాబాద్ పరిధిలో జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి అత్యధికంగా 70 మంది రైతులు నామినేషన్లు వేశారు. దీంతో అటు రైతులు, ఇటు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. పెద్దపల్లి లోక్సభ పరిధిలో మంథని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గోదావరిఖంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనుండగా బీజేపీ, కాంగ్రెస్ తరఫున సభలకు ప్లాన్ జరుగుతోంది. ఓవైపు ఎండ దంచి కొడుతున్నా లెక్క చేయకుండా ప్రచారాలు చేస్తున్నారు అభ్యర్థులు. తమ ఓటు బ్యాంక్ ను బేరేజ్ వేసుకుంటున్నారు. ఓటర్లను పెంచుకునేందుకు, తమ వైపు ప్రజలను తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.